ఎవరున్నారో ఈ బాపతిలో వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళ దయ కోసం వీళ్ళ దయ కోసం వాళ్ళ సాయం కోసం వీళ్ళ సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈరోజు మారు మనసు పొందండి. ఇక వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూడొద్దు. అది చూడటం మానుకుంటేనే నువ్వు బాగుపడతావు. అలా చూసినంతసేపు నువ్వు దరిద్రంలోనే ఉంటావు. నేను చెబుతున్నా, గ్యారెంటీ ఇస్తా. ఎందుకంటే నీ చూపు అటు కాదు ఉండాల్సింది, నీ చూపు దేవుని వైపు ఉండాలి. పడితే గట్టిగా ఒట్టు. వాగ్దానం అంటే ప్రామిస్, మన భాషలో ఒట్టు. నువ్వు ఆ బంధకాల్లో బందీవై ఉన్నావు. దానిలో నుంచి నిన్ను వెలుపటికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను చేర్చాలనేది నా ఆశ. నువ్వు సిద్ధపడగలవా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయింది. కొంతమందికి ఏమో బానిసత్వం నుంచి వదిలించుకొని బయటపడాలనే ఆరాటం ఉంటుంది. బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో పడున్నాడు ఒక ఆయన. 38 ఏళ్ళు. నాకు తెలిసి యేసుప్రభు మరియమ్మ కడుపున పుట్టక ముందే మనోడు అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే ఏసై ఉన్నదే 33 ఉన్నారు కదా భూమి మీద. అంటే అప్పటికే 38 ఏళ్ళు ఆ జబ్బుతో అతను బేతెస్దా కోనేటి దగ్గర చేరాడంటే నాకు తెలిసి ఏసయ్య మరియమ్మ కడుపులో నుంచి పుట్టక ముందే మనోడు బేతెస్దా కోనేటి దగ్గరికి చేరాడు. ఎవరు? బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న సీనియర్ రోగి. ఎన్నేళ్ల జబ్బు అంటే 38 సంవత్సరాల రోగం. ఏం జబ్బు అంటే కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు. అది అతని బలహీనత. ఇక అన్నీ మామూలుగానే ఉంటాయి, తినటం నిద్రపోవటం అన్నీ మామూలుగానే ఉంటాయి, కానీ కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు. అదో జబ్బు. యేసు ప్రభు ఓ రోజు అతడు ఉన్న దగ్గరికి వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. మీరు చూడొచ్చు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం తీసుకున్నారా? 5వ వచనం అంట చూడు. 5:5 యోహాను సువార్త. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న అతను కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ బేతెస్దా కోనేటిలో ఒక కార్యం జరిగిద్ది. ఎప్పుడన్నా ఒకసారి ఒక దేవదూత ఆ కోనేటిలో నీళ్లు నిర్మలంగా ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడు. అంటే ఉన్నట్టుండి, దూత కనపడలే కానీ ఉన్నట్టుండి ఆ నీళ్లు ఒక్కసారిగా కదులుతాయి. అట్లా ఎప్పుడైతే దూత నీళ్లు కదిలించుట అనేది జరిగిందో, అప్పుడు ఏ జబ్బు ఉన్నవాడైనా సరే ఎగిరి అందులో దూకాడు అనుకో, స్వస్థత పొందుతాడు, బాగుపడతాడు. ఇక రకరకాల జబ్బులోళ్ళు, ఊచకాలు, చేతులోళ్ళు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, రకరకాల రోగాలతో బాధపడేవాళ్ళు గుంపులుగా ఆ కోనేటి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాల్లో ఉంటారు వాళ్ళు. ఆ కోనేటికి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. దోత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదులుతాయో దూకుదామని. కొంతమందికి వాళ్ళ సమీపంలో కోనేటి దగ్గరలో ఉన్నప్పుడు దోత నీళ్ళు కదిలిస్తే దూకటం, స్వస్థత పొందటం, ఇంటికి పోవటం. పాపం నేను చెప్పినోడు 38 ఏళ్ళ నుంచి కూర్చున్నాడు ఆడ బాగుపడతానని. దోతలతో పెట్టుకుంటే అంతే మరి. దేవునికి స్తోత్రం. ఆ దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు కదిలిస్తాడు, ఎప్పుడు దిగుతాడో, బాగుపడతాడో. 38 ఏళ్ళు కాసుకొని కూర్చున్నాడండి. ఆ రోగం అనే దానికి బానిస బంధకాల్లో ఉన్నట్టుగా ఆ రోగ బంధకాల్లో ఉండిపోయాడు ఆయన.
38 ఏళ్లకి యేసు ప్రభు వెళ్ళాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయిద్దని చెప్పాను. కొంతమంది ఏమో దాని నుంచి బయటపడటానికి పోరాడతారు, కొంతమంది రాజీ పడిపోతారు. ఇంకేం పోతాం, ఇంకేం బయటపడతాం, ఇక అయిపోయింది, చరిత్ర అయిపోయింది. ఈ జబ్బుతో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడు కోరుచున్నావా అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, స్వస్థపడాలని నాకు ఎందుకు ఉండదయ్యా, స్వస్థపడటానికే వచ్చి ఇక్కడ కాసుకున్నాను. అసలు ఇక్కడ ఎందుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా? ఏ రోజుకైనా నాకు అవకాశం దొరికి నేను అందులో పడి, ఆ నీళ్లలో పడి, ఆ దూత నీళ్లు గదిలించినప్పుడు బాగుపడతానన్న ఆశతోనే ఇక్కడికి చేరాను. ఇన్ని సంవత్సరాలు అదే ఆశతో ఉన్నాను. కానీ మీకు తెలుసా, ఆకలి మొర్రో అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ, ఆకలిరా బాబు అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ, ఆ నీళ్లు గదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులోకి వేసేవాడు మాత్రం ఎవడు లేడు. బహుశా వాళ్ళోళ్ళు కొంతకాలం కనిపెట్టి చూసి 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 ఆ దూత నీళ్లు గదిలించక వాళ్ళకి ఇసుగు పుట్టి, నీకోసం మేము కూర్చుంటే అందరు కడుపులు మాడతారా, మేము కూడా పేషెంట్లు ఎక్కడికొచ్చి కూర్చోవాల్సి వచ్చింది, ఎట్లా నీ సావు నువ్వు సావు, ఆ టయానికి ఆ రొట్టె మొక్క తీసుకొచ్చేస్తాం, ఏదో తిను సత్య సావు, బతికితే బతుకని అడబడేసిపోయారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు రోగం వచ్చి బాధపడుతున్నోడి కోసం బాగున్నోళ్ళు చావలేరుగా. వాళ్ళు కూడా పక్కన వాళ్ళతో అంటుంటారు, పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అంటే ఏంది, సచ్చింది కాదు బతికింది కాదని. స్తోత్రం. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, మరి దేవుడు ఎందుకో మరి కనికరించట్లేదు అంటే అర్థమైంది, నేను తీసుకోవట్లేదని. అంతే కదండి. మరి కొంతమంది అయితే ఇంకా నాలుగు నెలలు గడిచింది అనుకో, ఏది అప్పులు అయిపోయాం, ఈ మంచాన పడ్డాడు అప్పులు అయిపోయాం. అప్పులు ఏంటంటే మరి పనులు ఏడున్నాయి, అందరం పనులు మానుకొని వీడి గూడిగం చేసుకుంటూ కూర్చోవాలి తెచ్చింది. ఇప్పుడు వాడు రోగి అయ్యాడు, వాడితో పాటు మేము కూడా పేషెంట్లు అయ్యాం. ఉన్నమన్న సాటు ఉన్నాడా, చెప్పిన మాట విన్నాడా, మిడిమేలో నడమంతరం ఊరేగాడు, పోయినోడు కాదు ఉన్నోడు కాదు, అల్లాడిపోతూ ఉంటారు. అంటే విరక్తితో మాట్లాడతారు. స్టార్టింగ్లో సమస్య వచ్చిన తొలి దినాల్లో అందరూ ప్రేమ చూపుతారు, అయ్యో పాపం అని కుక్కలను పిలుస్తారు పాపం దగ్గరికి వచ్చి జాలిపడి అని. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక జాలి లేదు, దయ లేదు, ఈ డైలాగులు. ఇంకా కొన్ని రోజులు గడిచిందంటే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు. చివరికి అసలు నీ సావు నువ్వు సావురా నాయన, మాకు ఏంది, మాకు ఈ కర్మ అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా పాపం ఈ 35 సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర? 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ? ఆయన అసలు సంవత్సరం పాటు ఎవరు చేస్తారు అసలు సేవ? 1 సంవత్సరం పాటు చేయమను, దండం పెడతారు. కష్టం. మనిషి ఏమో మిడిమేళం నడమంత్రం ఆగదు, కాలు చేయి సరిగ్గా ఉంటేనే ఏయ్ అంటుంటాడు. దేవుడు అంటారు, ఏయ్ ఏ ఒక్కటి తేడా పడ్డా కుక్క కంటే హీనమైపోద్దిరా నీ బతుకు, జాగ్రత్త అంటుంటాడు దేవుడు. ఈనడా ఈడు వింటాడా? ఆడోళ్ళు మగవాళ్ళు వినరుగా. అది దృష్టిలో పెట్టుకొని బసగాల అందరం. అన్ని బండిలో సామానన్నీ సరిగ్గా ఉన్నంత వరకే ఎవరి వేషాలైనా, ఏ ఒక్కటి తేడా పడ్డా ఇక కూర్చున్న దగ్గర నుంచి కదిలే పరిస్థితి ఉండదు. అందుకే కొంచెం మిడివేళం తగ్గించుకోమంటాడు దేవుడు. నడమంత్రంగా ఊరేగొద్దు, కాస్త మిడివేళంగా ఊరేగొద్దు, కాస్త కంట్రోల్లో ఉండండి అంటాడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఇది అర్థం కాకపోతే ఇంకెందుకులే, అర్థం అయిద్ది. స్తోత్రం. విసుగు పుట్టి వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యా నాకు రొట్టెలు అయితే ఇస్తున్నారు, సావకుండా నా ప్రాణం అయితే నిలబెడుతున్నారు, కానీ నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో ఇట్లేరు. ఎవరు వేస్తారు? విచిత్రం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లు అందరూ బతుకులు అంతే. వాళ్ళోళ్ళు ఎవరో, ఇప్పుడు ఎవరికి బాగలేకపోతే వాళ్ళోళ్ళు ఆయన చూసుకుంటారు కానీ ఆయన పక్కన పడేసి ఈయన చూస్తారా? కాబట్టి ఏమన్నాడు తెలుసా? అప్పుడప్పుడు దోత వచ్చి నీళ్లు గదిలిస్తున్నాడు, నా కళ్ళారా చూస్తున్నాను,
కొంతమంది దూకి బాగుపడుతున్నారు. నేనేమో అరే అయ్యో 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 అంటున్నా, నన్ను తీసుకెళ్ళేసేవాడే వెళ్ళాడు. నాకెవరన్నా సాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకెవరూ సాయం చేయలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంచనా ఏంటంటే, ఈ మనిషి ఎదుటోళ్ళకెళ్ళి చూసేవాడు. ఎవరన్నా నన్ను పైకి తేవాలి, ఎవరన్నా నన్ను బాగు చేయాలి, ఎవరన్నా నన్ను లేవనెత్తాలి, ఎవరన్నా నన్ను విడిపించాలి. సహజంగా మనుషుల్లో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. ఎవరన్నా నన్ను ఆదుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏష్టపోతుంటారు. ఐడియా ఉందా లేదా? ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని చూసి మొహం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. తనని ఎవరు పట్టించుకోవట్లేదని వేదన పడుతూ ఉంటారు. ఈ మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. మనుషుల దయ కోసం నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా మీద ఎవరు జాలి పడట్లా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవరు పైకి తేవట్లా, నాకెవరు చెయ్యి అందించట్లా. ఎవరు అందిస్తారు? ఏదన్నా నువ్వు లైన్లో ఉన్నావు అనుకో, నీ చేతిని అందుకొని ఒడ్డుకెక్కుదాం అనుకుని ఆశపడతారు. నీకు చెయ్యి అందించి నిన్ను పైకి తేవటానికి ఎవడు ఒడ్డును లేడు. అందరూ ఈ లోకం అనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు. నువ్వు ఎవరి మీదో బాధపడి వేదన పడి వాళ్ళని వీళ్ళని, మా అన్నయ్యకి ఏం మాయరోగం బాగానే ఉన్నాడు, వాడు నన్ను ఆదుకోవచ్చు, కానీ వాడు ఆదుకోవట్లా. మా అక్క వాళ్ళకేం బాగానే ఉన్నారు, సంపాదించారు, నన్ను ఆదుకోవచ్చు, కానీ ఆదుకోవట్లా. అరే వాళ్ళకుండే వాళ్ళకున్నాయి, నువ్వేంది వాళ్ళకి అలవాటు పడ్డావు. వాళ్ళు నన్ను ఆదుకోవట్లా, వీళ్ళు నన్ను ఆదుకోవట్లా, వాళ్ళు నాకు చేయి అందించట్లా, వీళ్ళు నాకు సహకరించట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా అని కొంతమంది అదే వేదనలో ఉంటారు. అల్లుళ్ళేమో మామూలు మీద పడి ఎడుతుంటారు. మిమ్మల్ని కాదులే, అట్టేడిసే వాళ్ళనే. స్తోత్రం. ఎవరు? అల్లుళ్ళేమో మామూలు మీద పడి ఎడుతుంటారు. మా మామగారు మా అత్తగారు కొంచెం చేయి అందిస్తే నేను ఎట్లా ఎందుకుంటాను, వాళ్ళకు ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లా అంట. ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటారు. అరే వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళు మమ్మల్ని ఎవడు కాపాడుతాడా అని మొత్తుకుంటారండి. ఈ మనుషుల్లో చాలా మందికి ఇది ఒక అలవాటు ఉందండి. నేను చెప్తున్నాను, అది మంచి లక్షణం కాదు. అది మంచి లక్షణం కాదు. ఎవడో వచ్చి నిన్ను ఒడ్డుకేయాలి, ఎవడో వచ్చి నీకు రెక్కలు తేవాలి, ఎవడో వచ్చి నిన్ను బాగు చేయాలి అనేది అయ్యే పని కాదు. అలా ఆశలు పెట్టుకొని చూస్తే నువ్వు 38 సంవత్సరాల రోగిలాగా తయారవుతావు. ఒక కవి అన్నాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపోకుమా అని ఒక సినిమా కవి రాశాడు. ఎవరో వస్తారని ఏ మనుషుని కోసం ఎదురు చూసి ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వచ్చి అడిగితే, 38 ఏళ్ళుగా ఎట్టున్నావురా నాయన, అసలు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు ఆయన. బాగుపడాలనుకుంటే ఇక్కడే ఎందుకు కూర్చుంటావు? రోజు కొంచెం జరిగినా, కనీసం సంవత్సరానికి రోజుకొక 2 అంగుళాల కాడికి జరిగిన నువ్వు ఉన్న మంటపం నుంచి కోనేటి దగ్గరికి పోయి పడేవాడివి కదరా ఎప్పుడో. అసలు ఎందుకు ఇట్లా గోలబడిపోయావు? పాయింటే కదా. తన వంతు ప్రయత్నం రోజు కొంచెం జరుగుతా వెళితే కొద్ది రోజులకి, కొన్ని నెలలకు కానీ, కొన్ని వారాలకు కానీ పోయి అందులో పడేవాడు. ఆ ఒడ్డునే కూర్చునేవాడు. దోత నీళ్లు గల్లించగానే అటు బొర్లేవాడు. అయిపోయాడు. నువ్వు బాగుపడ కోరుతున్నావా అంటే ఏమన్నాడు? మనుషుల మీద పడ్డాడు. అయ్యా, దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్లలో తీసుకెళ్ళి వేయటానికి ఎవడు నాకు లేడు అంటే ఏం చేస్తున్నారు? ఈ కూసునోడు 2 చేస్తున్నాడు. అప్పుడప్పుడు నీళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు, మిగిలిన సమయాల్లో జనంకి వెళ్ళి చూస్తున్నాడు. ఎవరెవరికి ఏమేమి సేవలు చేస్తున్నారు, నాకు ఎవడు చేయట్లే. వాళ్ళు చేయి అందిస్తున్నారు, వీళ్ళకి వీళ్ళు చేయి అందిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎవడు అందించట్లా. మొత్తానికి ఈ తరహా వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఇట్లా బాధపడి ఫీల్ అయిపోయి, గందరగోళం అయిపోయి, నీరు గారిపోయి, నిరుత్సాహపడిపోయి, నలాల వీక్నెస్ వచ్చి కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరో. మొత్తానికి ఆళ్ళ మీద పడి గందరగోళం అయిపోయి, ఆ మనుషులకి వెళ్ళి చూసి అదే బానిస బతుకుతున్న స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లేకపోతే దేవుడి మాటలు మాట్లాడించడం.
ఈరోజు దేవుడు నీకు కనువిప్పు కలిగిస్తున్నాడు. పిచ్చి మొహమా, ఎవడు నిన్ను రక్షించేది? ఎవడు అంత ఫ్రీగా ఉన్నాడు? ఎవడు బయట ఉన్నాడు? అందరూ సెంట్రల్ జైలు ఖైదీలాగా అందరూ లోపలే ఉండే. స్తోత్రం, హల్లెలూయా. కాదమ్మా, అందరూ సెంట్రల్ జైలు ఖైదీలాగా మొత్తం లోపలే ఉండి ఎవడు బయటకు వచ్చేది? ఎవడు నిన్ను బయటికి తెచ్చేది? ఏదో ఆశపడుతున్నావు, ఎవరి దయ కోసమో మాట్లాడుతున్నావు, అడుగుతున్నావు, తిప్పలు పడుతున్నావు. నేను ఒక్కటే చెప్తాను, ఎవ్వడికి నీ మీద దయ కలగదు. కలిగినా నిన్ను ఆదుకునే పొజిషన్లో వాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. మాటలు మాత్రం మాట్లాడతారు, కోటలు దాటే మాటలు మాట్లాడతారు, కానీ ఆపత్కాలం మందు ఎవ్వడు నమ్మదగిన వాడు. కానీ వీడు 38 ఏళ్ళుగా ఏం చేస్తున్నాడు? ఆ దూత నీళ్లు కదిలించగానే ఎవరన్నా పట్టుకొని తీసుకెళ్ళి నన్నురా నన్నురా నన్ను అన్నేస్తున్నారు. నన్ను కూడా ఏంట్రా, నన్ను కూడా పాపం. మరి వాడికి వేరే ఆప్షన్ లేదు అనుకుంటున్నాడు. ఎందుకు లేదు? రోజు కొంచెం జరుగు అట్టను. అది పెద్ద దూరం లేదు, ఏమన్నా 5 కిలోమీటర్ల దూరం ఉందా? ఏడబోతానయ్యా అంటానికి ఎదురుగానే ఉండే కోనేరు. తడవకి ఒక రోజులో కనీసం 30-40 సార్లు. అక్కడ పాయింట్ ఏంటంటే, మంటపం కొంచెం దూరంలో ఉంటుంది. రోజు కొంచెం జరిగితే ఒకనాటికి వచ్చి పడతాడు. కానీ తన ప్రయత్నం ఏం చేయలే, మిగిలిన కార్యక్రమాలను చేసుకుంటున్నాడు, తింటున్నాడు, ఇతరత్ర తిప్పలని పడుతున్నాడు. అది రోజు కొంచెం జరిగితే నేను అక్కడికి చేరతానన్న ఆలోచన ఎందుకు రాలేదో ఏమో. మరి రేపు అక్కడ పోయినాక అడుగుదాం. అక్కడ ఉంటాడు. దేవుని స్తోత్రం. బ్రదర్, రోజు కొంచెం జరిగినా పోయి పడుతూ కదా. 38 ఏళ్ళు ఎందుకు అంటే నాకు ఐడియా రాలేదు తమ్ముడా, నువ్వు ఉంటే ఇచ్చేవాడివేమో అని. దేవుని స్తోత్రం. పోయి పడుతుండే, కానీ ఆ పని చేయకపోగా యేసు ప్రభు వచ్చి అడిగితే అంటున్నాడు, నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు, అందరూ ఉన్నారు. ఇది డైలాగ్ గుర్తొస్తుంది కదా. అప్పుడప్పుడు మనం అంటుంటాం, వాళ్ళకి వెళ్ళదు, అందరూ ఉన్నారు ఆదుకోవటానికి, మాకెవరు ఉన్నారు? తమ సమీప బంధువులు చూసి అంటుంటారు, అందరినీ ఎక్కదీయటానికి, అందరికీ రెక్కలు తేయడానికి, అందరికీ సపోర్ట్ చేయడానికి అందరూ ఉన్నారు, మాకెవరు ఉన్నారు? మా వాళ్ళంతా తెచ్చారు. అందరికీ నొప్పి పుట్టాలని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మానే, అసలు ఆ మాటలు మానే, ఆ చూపులు మానే. అవి మానేస్తేనే నువ్వు బాగుపడతావు. ఎవరున్నారో ఈ బాపతిలో, వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళ దయ కోసం, వాళ్ళ సాయం కోసం, వీళ్ళ సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈరోజు మారు మనసు పొందండి. ఇక వీళ్ళకెళ్ళి చూడొద్దు. అది చూడటం మానుకుంటేనే నువ్వు బాగుపడతావు. అలా చూసినంతసేపు నువ్వు దరిద్రంలోనే ఉంటావు. నేను చెబుతున్నా, గ్యారెంటీ ఇస్తా. ఎందుకంటే నీ చూపు అటు కాదు ఉండాల్సింది, నీ చూపు దేవుని వైపు ఉండాలి. పడితే గట్టిగా ఎటుండాలి చూపు? పక్క చూపులు, ఈ పక్కకి ఆ పక్కకి ఎదురు చూపులు, వెనక చూపులు కాదు. అది కరెక్ట్ దృష్టి. అది ఎవడి మీదనో వేష్టపోతే, ఎవడినో బాధపడితే, ఎవరో సాయం చేయలేదు అనుకుంటే ఏం ఫైదా? నా వంతు ప్రయత్నం నేను చేయాలి, నా దేవుడు నాకు సాయం చేయాలి. నా వంతు ప్రయత్నం నేను చేయాలి, నా వంతు కష్టం నేను చేయాలి, నా వంతు పోరాటం నేను చేయాలి. నా చేతికి దేవుడు తోడై ఉండాలి. 10 మందికి నేను ఆధారం కావాలి. కానీ తమ్ముడు, ఎవడి కోసం నేను ఆశించేది, ఎదురు చూసేది, ఎవరికి నా మీద కనికరం కలిగిద్ది? నా దేవుడికి తప్ప. ఆయన కూడా, ఎందుకంటే నన్ను సృష్టించాడు కాబట్టి, నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, నా గురించి నా చింత, బాధ్యత, భారం నా తండ్రికి ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళకు ఉంటుందా? ఎవరి తిప్పల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకోవటం వేస్ట్ అనే మనస్సులోకి రా. అంటే ఇక్కడ ఈయన చూసినప్పుడు నాకు ఆ పాఠం గుర్తొచ్చింది, అందుకని చెబుతున్నానులే, సందర్భం వచ్చిందని. ఇతరుల మీద ఏడవటం, చెప్పండి, అందరూ చెప్పండి, ఇతరుల మీద ఏడవటం మానుకోవాలి. అది అవకాశం ఉంటే నువ్వు నిలిచి 10 మందికి చేయూతనివ్వాలి. దేవునికి స్తోత్రం. మేము అట్లా ఏడిసాం, చెబుతున్నాగా నేను. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
కాస్త రన్నింగ్లో ఉన్న మా వాళ్ళని చూసి వాళ్ళు సాయం చేయట్లా, వీళ్ళు సాయం చేయట్లా, వాళ్ళు ఆదుకోవట్లా, వీళ్ళు ఆదుకోవట్లా. ఏం చేస్తారు? వాళ్ళు చేయగలిగినంత చేశారు. ఇక వాళ్ళ జీవితం అంతా తెచ్చి మాకు పెట్టమంటే ఏడ పెడతారు? ఎప్పుడైతే ఆ చూపులు మానేసి ప్రభు వైపు చూడటం మొదలు పెట్టామో అప్పుడు సమాధానం లభించింది జీవితంలో, అప్పుడు వెలుగు లభించింది. మనుషుల వైపు చూడటం మానేసి జీవం గల దేవుని వైపు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టామో, చూసి ఆయన నామాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి పోరాటం మొదలు పెట్టామో, అడుగులు వేయటం మొదలు పెట్టామో, అప్పుడు సఫలత అనేది చూసి 10 మందికి ఉపయోగకారులంగా అప్పుడు మారాం. ఈ రోజుతో వదిలేద్దాం. ఏం వదిలేద్దాం? పక్కోళ్ళ మీద పడి, ఆహా ఈజీగా అందుకున్నారు, అలవాటు మాటలు కదా అందుకని. ఎవరు రారు, ఎవరు చేయరు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మనుషుల వైపు చూడటం అలవాటు చేసుకొని 38 ఏళ్ళు అక్కడే కూర్చున్నాడు అంటే ఎవ్వరూ సాయం చేయాల. అసలు అది మానేసి రోజు కొంచెం జరుగుతూ పోయినట్టయితే అతను ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. యేసుప్రభు అదే ఆశ్చర్యపోయినట్టున్నాడు. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అసలు బాగుపడాలన్నాడు. రోగం వచ్చినోడు బాగుపడాలనుకోక, అబ్బా బాగుంది ప్రభు అంటాడా? అరే బాగుపడాలనుకున్నాడు ప్రయత్నం చేస్తాడు కదరా. నువ్వేం ప్రయత్నం చేసావా? అయ్యా చేసేదేముందయ్యా, నేనే కదలేను, నన్ను ఎవడో తీసుకెళ్ళి వేయలేదు. సరే ఇక ఏడ్చేవాలే, కానీ నేను వచ్చాలే. ఏం చేయ, దిక్కులేనోడికి దేవుడే దిక్కు, ఆయనే వచ్చాడు. సరే లేలే, ఇంక చాలు, ఇక ఇక్కడ కూర్చుని సిట్టింగ్ వేసింది చాలు, ఇక లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. అక్కడ ఒక పాయింట్ ఉంది. కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయిద్ది అన్న మాట కూడా చెప్పేది నేను. కొంతమందికి బానిసత్వంలో నుంచి విడుదల పొందాలని ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది, కష్టపడతారు, తిప్పలు పడతారు, ఎట్లన్నా బయటపడాలి రాని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఉన్నారండి, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో బలహీనతలు ఉండొచ్చు. కొంతమంది ఏమో అందులోనే కూర్చుండిపోతారు, అబ్బో మన వల్ల కాదు బయటపడటమని. కొంతమంది ఎట్లనన్నా కానీ బయట పడాలి అని వాళ్ళ వంతు పోరాటం వాళ్ళు చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసేవాడు, నేను చెప్తున్నాను, దేవుడి కృప పొందుతాడు, తప్పకుండా విడుదల పొందుతాడు. ప్రయత్నం మానేశాడు అంటే మాత్రం వాడు బాగుపడటం కష్టం, బాగుపడటం కష్టం. ఇక్కడ మనకి 38 సంవత్సరాల జబ్బు ఉన్నాడు. ఒక దానిలోనేమో మనం వాడిని ఫాలో అవ్వకూడదు, ఒక దానిలో మాత్రం మనం వాడిని ఫాలో అవ్వాలి. ఎందులో ఫాలో అవ్వకూడదు ఇప్పుడు చెప్పా. లోకులకి వెళ్ళి చూసే విషయంలో, పక్కోళ్ళకి వెళ్ళి చూసే విషయంలో, బంధువులకి వెళ్ళి చూసే విషయంలో, స్తోత్రం, పాస్టర్కి వెళ్ళి కూడా చూడకూడదు. ఎవరికి వెళ్ళి చూడకూడదు? చాలేమన్నా కూడా పట్టించుకోవట్లే, ఏందో మరి మమ్మల్ని అనకూడదు. స్తోత్రం, గుర్తుపెట్టుకోండి. అందులో వీడిని మనం ఫాలో అవ్వకూడదు. 38 ఏళ్ళ పేషెంట్ని ఎందులో ఫాలో అవ్వాలంటే, 38 సంవత్సరాలు తనకి ఆ సమస్య పోకపోయినా అందులోనే ఉన్నా అతనికి నిరాశ రాలేదండి. మనకి 1 సంవత్సరం లోపు ఎదురు చూస్తా ఏదన్నా బాగుపడతామే అని, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇక 4వ ఏడు నుంచి లేదు. ఇక మన అలాగే అన్నయ్య అన్నయ్యో
నేను కూడా చర్చికి వచ్చా దీన్ని మానుకోవాలని. దేన్ని? సీసాలని మానుకోవాలని నేను కూడా వచ్చా. నేను కూడా ఏందంట ప్రార్థన అంటారు, అది కూడా చేశా. ఉపవాసాలు కూడా చేశా. మన వల్ల కాల. ఎందుకు మరి యేసుప్రభు నన్ను విడిపించలేకపోయాడు? ఎట్టు విడిపిస్తాడు? నువ్వే పట్టుకుంటే సీసాన్ని. ఇప్పుడు సీసాన్ని నిన్ను పట్టుకుంటే ఆయన వదిలిపిస్తాడు, కానీ నువ్వే దాన్ని గట్టిగా పట్టు. ఇప్పుడు కొంతమందికి దయ్యం పట్టిద్ది, కొంతమందికి దయ్యం పట్టిద్ది, కానీ కొంతమంది మనుషులే దయ్యానికి పడతారు. దెయ్యం దానంతట అది మనిషిని పడితేనేమో పో అని దేవుడు వదిలిస్తాడు. మనిషే దయ్యాన్ని పట్టుకొని కౌగులించుకొని నేను వదలను అంటే మరి మనం ఏం చేయాలి కదా? దాన్ని సరే సావు అంటాం. మనం ఏం చేస్తాం? కొంతమందిని వ్యసనాలు పడతాయి, కొంతమంది వ్యసనాన్నే పట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, దీన్ని ఎవరు పట్టుకున్నారు? అది నన్ను పట్టుకుందా, నేను దాన్ని పట్టుకున్నానా? ఇప్పుడు నేను ఆయనకి వెళ్ళి చూసి, రా అబ్బాయి ఈ గ్లాసు పట్టుకుందయ్యా, నన్ను ఎట్నన్నా వదిలిచ్చాయా అని అన్నాను నేను. బాగురా, వచ్చిద్దా? ఎందుకు వచ్చింది? చర్చికి తెచ్చినా వాడు వదలదు అది, ఎందుకంటే పట్టుకుంది వాడు. వ్యసనం పట్టుకుంటే సింపుల్, దాని నుంచి నన్ను వదిలిచ్చు అంటే అది కాదు పట్టుకుంది. తానే పట్టుకున్నప్పుడు అది వదలటం కష్టం. కానీ ఒకవేళ అది తనను పట్టుకొని ఉన్నట్టయితే తాను వదిలితే వెళ్ళిపోయింది అది. ఏముంది ఇప్పుడు దీని నుంచి నేను బయటపడాలనుకో, 2 వేళ్ళు వదిలేసాను అనుకో, కింద పడిద్ది. తాగే ఉన్నాయి అందుకని, లేదా వదిలేవాడిని. స్తోత్రం. ఇప్పుడు దెయ్యం నీకు పట్టిందా లేకపోతే నువ్వు దెయ్యానికి పట్టావన్నది ముందు ఫైనల్ చేసుకోవాలి. దెయ్యం అంటే వ్యసనం అనుకో, అది నీకు పట్టిందా లేకపోతే నువ్వు దానికి పట్టావా? ఇగో నేను 4 ఏళ్ళు ట్రై చేశా, వల్ల కాల. ఇగో నన్ను దీవించండి అయ్యగారు, దీన్ని మానుకోలేను అంటే ఏమని దీవించాలి? రోజు 2 సీసాలు దొరికేటట్టు చేయనా నీడికి? పొద్దున 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్, బిడ్డకి వెళ్తే లేకుండా టచ్చింగ్తో సహా మొత్తం లభించడం నేను ప్రార్థన చేయాలి. నేను అంటే రాజీ పడిపోయాడు, బానిసత్వానికి అప్పచెప్పుకున్నాడు, బాగుపడాలన్న ఆలోచన లేదు. ఆ ఆలోచన ఎవరికైనా ఉంటే, ఎట్లనన్నా ఈ బంధకాల్లోంచి నేను బయటపడాలి, ఇది రైట్ కాదు, ఇదేందో నన్ను భయంకరంగా పట్టింది, దీన్ని వదిలించుకోవాలి అనే ఆరాటం నిజంగా నీ గుండెల్లో ఉంటే నేను చెప్తున్నా, తప్పకుండా నువ్వు విడుదల పొందుతావు, బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు నీ మైండ్లో అది ఉండాలి. వీని దగ్గర అది నేర్చుకోవచ్చు మనం. 38 ఏళ్ళు గడిచినా వాని గుండెల్లో ఆశ చూసావా? ఇంకా నేను బాగుపడే ఛాన్స్ ఉందన్నది వదిలిపెట్టలేదండి. వాము ఎంత నిరీక్షణ! అబ్రహాముని మించిపోయాడండి. అబ్రహాం 25 ఏళ్ళు నిరీక్షణ కొడుకు కోసం. 75 ఏళ్ళప్పుడు నీకు బిడ్డనిస్తానని వాగ్దానం చేశాడు, 100 ఏళ్ళకి ఇచ్చాడు. 25 ఏళ్ళు, మనోడైతే 38 ఏళ్ళు. ఎంత నిరీక్షణో, ఎంత విశ్వాసం! దేవుడు ఏ నాటికైనా నా పరిస్థితిని మారుస్తాడు, ఏ నాటికైనా నేను బాగుపడతాను, ఏ నాటికైనా నేను బాగుపడతాను, ఏ నాటికైనా నేను బాగుపడతాను, ఏ నాటికైనా నేను బాగుపడతాను. దేవునికి స్తోత్రం. ఆ ఆశ, ఆ నిరీక్షణ అది చూస్తాడు దేవుడు. వీడు రాజీ పడిపోయాడా లేకపోతే పోరాడుతున్నాడా? వీళ్ళలో ఆశలు చచ్చిపోయినాయా లేకపోతే ఆశలు ఉన్నాయా? ఆశలు ఉన్నోడిని విడిపించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక ఆశలు లేనోడిని, బాగుపడతానన్న నిశ్చయత, నిరీక్షణ లేనోడిని ప్రభు దగ్గరికి పోయి, ఇదిగో లేచి నీ పరుపెత్తుకొన్నాడు అంటే ఎట్ట చూస్తాడు? ఏసైకి వెళ్ళి ఏంది? లేచి పరుపెత్తుకొని నడవటం. ఈడ లేచేదానికే అవకాశం లేదు, కొంచెం జరిగేదానికే దిక్కు లేదు. నువ్వు లేచి పరుపెత్తుకొని నడువు అనే మాటలు మాట్లాడుతున్నావు. అదే ఉంటే 38 ఏళ్ళు సీనియారిటీ ఇక్కడ. స్తోత్రం. ఎన్నేళ్ళు? అట్లా లేచి పరుపెత్తుకొని నడవగలిగే ఓపికంటే నేనెందుకు కూర్చుంటా ఇక్కడ? లేదు, ఆ ఛాన్స్ లేదు.
అనేవాడు. అంతే కదండి మరి. కానీ వాని గుండెల్లో ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. ఎప్పటికైనా నేను ఖచ్చితంగా బాగుపడతానని మొండి విశ్వాసం ఉంది. దాన్నైతే మనం నేర్చుకోవాల్సిందే. యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడో, వెంటనే వీడు కదలటం మొదలుపెట్టాడు. ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలిసి వీడు అనుకొని ఉండాలి, అమ్మయ్య నన్ను నీళ్ళల్లో వేసేవాడు వచ్చాడని. కానీ ఆయన ముందుకు వచ్చి నిలబడింది ఎవరు? నేను ఇంకొకటి కూడా అనుకుంటాను, అతడు యేసుని గురించి కూడా విని ఉండొచ్చు. యేసుని గురించి కూడా విని ఉండొచ్చు. లేకపోతే అసలు ప్రయత్నం చేయడు. ఎవరు అయ్యాను లే అంటున్నావు, లేదు ఇక్కడ అనేవాడు. అట్లా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే పలికినవాడు రబ్బునే, పలికినవాడు బోధకుడు, పలికినవాడు ఇప్పటికే ఎన్నో కార్యాలు చేసిన వాడని ఎరిగి ఉన్నవాడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం 38 ఏళ్ల బానిస శృంఖలాలను తెంచి వాడిని నడిచేటట్టు చేసింది. నిన్ను బాగు చేయటానికి దేవుడికి శక్తి ఉంది. నిన్ను విస్తరింపజేయటానికి దేవుడికి శక్తి ఉంది. నువ్వు ఒకటి దయ కోసం ఎదురు చూడటం కాదు, అనేకులకు నీవు చెయ్యి పిడికిలి విప్పి సాయం చేసే స్థితికి నిన్ను తేగల శక్తి నా దేవుడికి ఉంది. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమానుభవాలు నీకు, అంతవరకే తప్ప నీ చెయ్యి విప్పి 10 మందికి నువ్వు సాయం చేసే స్థితికి నిన్ను తెచ్చే శక్తి దేవుడికి ఉంది. దాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం నీకుందా? దానికోసం చేయవలసిన ప్రయత్నం, చేయవలసిన పోరాటం చేసే దమ్ము నీకుందా? ఉంటే తప్పనిసరిగా నువ్వు ఒంటిగా ఉండవేక, నువ్వు అనేకులకు దీవెనగా మారిపోతావు. నేను గతంలో చాలాసార్లు చెప్పా, ఎవరో ఒకటి ఇచ్చే ఉద్యోగం కోసం నువ్వు కాసుకోవటం కాదు, నువ్వే 10 మందికి జాబ్స్ ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ పని చేస్తాడు ఆయన. చేయడా? ఆ శక్తి లేదా దేవుడికి? అరే గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం ఎక్కించింది ఎవరు? గాడిదలు కాసేవాడిని సింహాసనం ఎక్కించింది ఎవరు? మరి నిన్ను ఎక్కించడా? సాధ్యమే. ఆయన అంటాడు, నా పిల్లలు ఆశీర్వాద కారణంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఉన్నంతలో మనశ్శాంతిగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలనే యేసయ్య కోరుకుంటాడు. కానీ శపించబడిన అనుభవాల్లో మనం ఉండాలనేది ఆయన కోరుకోడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, మన త్యాగాన్ని నిరూపించుకోవడానికి అగ్ని లాంటి శ్రమలను అనుమతిస్తే అది విశ్వాస పరీక్ష. సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధం ప్రభువా, ఈ ఊపిరి నీ కోసం వదలటానికైనా సిద్ధం. పరీక్షించుకోనను, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనే తీర్మానం ఒక నిజ విశ్వాసికి, నిజ క్రైస్తవుడికి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరీక్ష. అయితే ఈ లోపు దేవుడు మనల్ని ఆశీర్వాద కారణంగా ఉంచాలనే ఆయన ఎదురు చూస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అంతవరకు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాగ్దానాలు కుప్పలు తెప్పలుగా ఇచ్చి వాటిని స్వతంత్రించుకోవటానికి నువ్వు పోరాడాలి, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి అనేది దేవుని వాక్యం ఇస్తున్న స్పష్టత. వాగ్దానాన్ని నీకు ఇచ్చింది నేను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. అయితే ఇక్కడ నీ ప్రయత్నం కూడా ఉండాలి అంటాడు ఆయన. ఏంటి నీ ప్రయత్నం అంటే, వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలీలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. నువ్వు లోకంలో నుంచి, పాప లోకంలో నుంచి, ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి, ఆ చీకటి మనుషుల మధ్యలో నుండి నువ్వు జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడేటట్టయితే అది మొదటి అడుగు. అది మొదటి అడుగు. అది వదులుకొని అది ఆ దరిద్రాన్ని వదిలించుకొని రావటం అంత తేలికైన విషయం కాదు. అందరూ మాట్లాడేవాళ్లే,
నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసుకొని తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వస్తుంటే ఎవరు ఆహా భక్తుడు తయారయ్యాడు అని అందరూ పొడిచేవాళ్లే. విమర్శలకి, ఎగతాళి, హేళన మాటలు దేన్ని లక్ష్య పెట్టకుండా నేను జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి సిద్ధం అని నువ్వు అంటే దేవుడు నీ చేయి అందుకొని నిన్ను నడిపించడానికి నేను కూడా సిద్ధమేనని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళలో అలాంటి బంధకాల్లోంచి బయటపడ్డోళ్ళు, ఈరోజు దేవుడి చేత నడిపించబడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పురుషుల్లో ఎత్తండి, చెబుతా, పురుషుల్లో చేతులు ఎత్తండి. ఒకప్పుడు మీరు అలాంటి లోక బంధకాల్లో ఉన్నారు, పాప బంధకాల్లో ఉన్నారు, వ్యసనపు బంధకాల్లో ఉన్నారు. ఈరోజు వాటన్నిటిని వదిలేసి దేవుని మార్గంలో నడుస్తున్నారు. చేతులు కదిలించండి. అదిగో మిగిలిన వాళ్ళు చూడండి, వాళ్ళు కదిలిస్తున్న చేతులను చూడండి. ఒకప్పుడు లోక బంధకాల్లో, పాపిష్టి బంధకాల్లో, పాప బంధకాల్లో, వ్యసనాల బంధకాల్లో ఉన్నారు. అయితే దేవుని వాక్యం వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు, ఏమన్నా కానీ నేను దేవుని దగ్గరికి పోవాల్సిందే, యేసయ్యతో కలవాల్సిందే, ఈ పాపిష్టి లోకపు క్రమాలన్నిటిని వదిలేయాల్సిందే, నాకు దొరికాడు, ఆధారం దొరికాడు, నేను ఆయన్ని పట్టుకొని నడవాల్సిందే అని నిర్ణయం చేసి తెగించి ఆ లోకమని ఐగుప్తు నుంచి బయటికి రావటానికి ఇష్టపడ్డారు. ఇది మొదటి సంగతి. దాన్ని వదిలేసి బయటికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నేరుగా దేవుని మందిరంలోకి వచ్చారు. దేవుని మందిరంలోకి వచ్చి ఇక దేవుని మాట చొప్పున నడవటం మొదలుపెట్టారు. ఇట్లానో ఆల్ నైట్కో, ఆదివారమో, శుక్రవారమో, బుధవారమో ఎవరో ఇక పక్కన వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ మాటలను బట్టి నువ్వు వెళ్తున్నావు, నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది, నేను కూడా ఈ దరిద్ర స్థితి నుంచి బాగుపడతానన్న నమ్మకం నాకు కలుగుతుంది, నేను కూడా నీతో వస్తానని ఎవరినో ఆధారం చేసుకొని వచ్చారు. దేవుని రెక్కల నీడకు వచ్చారు. ఆ లోకమని ఐగుప్తును వదిలేసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఏం మొదలు పెట్టారంటే, దేవుడు ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలో నడక మొదలు పెట్టారు. ఫస్ట్ మాట ఏంటంటే, వచ్చావు కదా ఇక మారు మనసు పొందు. వదిలేశానయ్యా, మారు మనసు పొందానయ్యా, ఆ శపితమైన వాటిని ఆరాధించడం వదిలేశాను, అలాగే శపితమైన పనులు చేయటం వదిలేశాను, శపితమైన వ్యసనాలు వదిలేశాను, కంప్లీట్గా ఇక నేను నీ వైపే తిరిగానయ్యా, నేను మారు మనసు పొందాను. పొందావా? రైట్. నీ పాపములన్నీ ఇప్పటిదాకా, నీ పితరుల దోషాలు, నీ దోషాలు, నీ మీద ఉన్న ప్రతి పాపము కడగబడు నిమిత్తం పో, బాప్తీసం పొందుపో, బాప్తీసం పొంది ఇక నీ పాపాలన్నీ కడిగేసుకొని ఆ బరువు దించుకో అన్నాడు. ఆ మాట చొప్పున మీరు గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి, వాళ్ళు పస్కా గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి ఐగుప్తు నుంచి బయటికి వచ్చినట్టు మీరు యేసు రక్తమును ఆశ్రయించి బయటకు వచ్చారు, కడగబడ్డారు. దేవుడేం చెప్పాడు? వాగ్దానం చేశాడు, మీకు అది ఇస్తాను అని. ఇప్పుడు దాన్ని పొందుకోవటానికి మధ్యలో ఏం జరగాల్సి ఉంది? ప్రయాణము జరగాలి, ప్రయత్నము జరగాలి, పోరాటము జరగాలి. 3 విషయాలు. నంబర్ 1 ప్రయాణం, నంబర్ 2 ప్రయత్నం, నంబర్ 3 లేదా నంబర్ 1 ప్రయత్నం పెట్టు, నంబర్ 2 ప్రయాణం, నంబర్ 3 పోరాటం. ఈ 3 గుర్తుపెట్టుకోండి, అది కీలకం. వాళ్ళు అందులో నుంచి బయటపడటానికి ముందు ప్రయత్నం చేశారు. మోషే చెప్పాడు, మీరందరూ ప్రతి ఇంటికి ఒక పస్కా గొర్రె పిల్లను వధించి దాని రక్తం మీ గడప కమ్ములకు పూసుకోండి. ఈ రాత్రి దేవుడు ఐగుప్తుని తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తులో మిమ్మల్ని బంధించినందుకు, బానిసలుగా చేసినందుకు ఐగుప్తులో జ్యేష్ఠుల వధ జరిగించబోతున్నాడు. దేవుని తీర్పు రాబోతుంది ఐగుప్తు మీదికి. ఏ ఇంటి మీద రక్తపు గురుతుండదో ఆ ఇంట్లోనికి మరణదూత ప్రవేశిస్తాడు. ఆ ఇంట్లో జ్యేష్ఠులు హతులవుతారు. కాబట్టి మీరు గొర్రెపిల్ల రక్తమును, ప్రతి కుటుంబానికి గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తం మీ గడప కమ్ములకు అడ్డకమ్మతో సహా పూసుకోండి అని చెబితే వాళ్ళ గుమ్మాలకి గొర్రెపిల్ల రక్తం పూసుకున్నారు. వీళ్ళు ఈ పని చేస్తుంటే ఐగుప్తులు అనుకున్నారు, ఏందో ఈ పిచ్చి గుంపు పిచ్చి పనులు అన్నీ చేస్తూ ఉంటారు అనుకున్నారు. ఆ రాత్రి తెల్లవారేసరికి
ఇశ్రాయేలు నివసించే గోషెను ప్రాంతంలో ఏ ఇంట్లో కూడా ఒక శవం లేవలేదు. ఐగుప్తు మొత్తం శవము లేని ఇల్లు లేదు అని రాస్తుంది. దేవుడు ఉండి 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 తీర్పు తీరిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు నా జోలికి రాలేదు అనుకుంటుంటాడు ఒక్కొక్కడు. మనల్ని కదిలిచ్చేవాళ్ళు. ఆయన ఉండి 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 ఓపిక పట్టి 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 ఒక్కసారి కోపాన్ని చూపితే అది ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందంటే ఐగుప్తీయుల వధ మనకు అర్థమైద్ది. ప్రతి ఇంట్లో జ్యేష్ఠులు హతమైపోయినారు. ఆ దెబ్బకి కంగారు పడిపోయాడు ఫరో. రే పొండ్రా బాబు, మీరొద్దు, మీ బానిసత్వం వద్దు, పొండే అని ఆర్డర్ ఇచ్చేసాడు. అప్పుడు ఐగుప్తీయుల దగ్గరికి వచ్చాడు మోషే. రండి, సిద్ధపడండి, మీ చెప్పులు తొడుక్కున్నారా, మీ చేతి కర్రలు చేతబట్టారా, మీ కుటుంబాలను సిద్ధపరచుకున్నారా, ఇక బయలుదేరండి, మీకు విడుదల. బయటికి రావడానికి సిద్ధంగా ముందు సిద్ధపడ్డారు. దేవుడు వాళ్ళని బయటికి తెచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఆ లోకమని ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి యేసుక్రీస్తు సురక్షితమైన రెక్కల నీడలో ఉండాలని మీలో ఎవరికైనా ఆశ ఉంటే సిద్ధపడండి. యేసు రక్తము చేత నువ్వు విమోచించబడుతున్నావు. యేసు రక్తము చేత నీవు బయటికి విడుదల పొందబోతున్నావు. సిద్ధపడాలి. వాళ్ళు సిద్ధపడ్డారు. గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. వాళ్ళ ఇంట్లో వధ జరగలేదు. వాళ్ళందరూ నీట్గా బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఇక ఏం జరుగుతుంది? ఇక ఫస్ట్ బయటికి రావడానికి ప్రయత్నం అయింది. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. వెంటనే కనానుకు చేరారా? ప్రయాణం ఒకటి ఉంది, పోరాటం ఉంది. ఈ రెండు జరగాలి. దేవుడు వాగ్దానం చేశాడా లేదా? పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇస్తానని. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు శుభ్రంగా ప్రశాంతంగా ఇవ్వాలి. కానీ ఈ ప్రయాణాలు ఏంది, ఈ పోరాటాలు ఏంది ప్రభు అంటే, అవి ఉండయి నాయనా, ఉండాలి, ఉంటాయి. వాటిల్లో నుంచి వచ్చే నువ్వు పొందుకోవాలి. ఇది నా నియమం. శ్రమ పడకుండా ఏది మనకు దక్కుట దేవునికి ఇష్టం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రయాస పడకుండా ఏది మనకు అందించుట దేవునికి ఇష్టము లేదో, ఇది దేవుని నియమం. మీకు సింపుల్గా ఒక గుర్తు చెప్తా. ఏదెన్లో తోట వేసాడు కదా దేవుడు, తోట వేసాడు కదా, రకరకాల పండ్లు ఇచ్చే చెట్లు, రకరకాల వృక్షాలు. ఆదామును ఊరక కూర్చోబెట్టాడా లేకపోతే పని చేయమన్నాడా? పెద్దగా చెప్పాలి. ఏం పని చేయమన్నాడు? ఏదెన్లో ఉన్న తోటను సేద్యపరచమని చెప్పాడు. ఏం చేయమని చెప్పాడు? నాకు డౌట్ వచ్చింది. ఇంత పెద్ద తోట వేసి చక్కగా కూర్చొని తిను, హాయిగా ఉండునైనా ఆదాం అనొచ్చుగా. అయ్యా మళ్ళీ సేద్యం ఏంది అంటే, పని లేకపోతే మనుషులు ఏ విధంగా తయారవుతారో దేవుడికి తెలుసు. శ్రమానుభవం లేకపోతే వానికి సుఖానుభవమే పెద్ద శ్రమానుభవం లాగా ఉంటుంది. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పవచ్చు, లేదు లేయచ్చు. ఏం చెప్పాను చెప్పండి మీరు? శ్రమానుభవం లేకపోతే సుఖానుభవం అర్థం కాదు. సుఖానుభవమే పెద్ద శ్రమానుభవం లాగా ఉంటుంది. కొంతమంది తరచు మాట్లాడతారు, రోజు పని చేస్తుంటారే, రోజు పనికి వెళ్ళి పని చేస్తూ ఉంటారే, వాళ్ళు అప్పుడప్పుడు సణుగుతూ ఉంటారు. నా బతుకంతా చేయటమే 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 చేయటమే, చాకిరే చాకిరే చాకిరే. ఆఖరికి ఆదివారం సెలవు వచ్చిందంటే ఆ శాల ఏమన్నా వదిలిపెట్టట్లా. ఆదివారం దేవుడి రోజు అంటాడు, రాకపోతే మామూలుగా ఉండదు అంటాడు. ఏం చేయాలి? నా జీవితం అంతా కష్టం చేయటమే. ఇప్పుడు అయిపోయిందా? ఇంకా కష్టపట్ల కూటం అయిపోయిద్దా? ఇంటికి పోతానా, ఏదో ఒక ముద్ద తిని అదుగు ఇది కనగానే తెల్లారిద్ది. మళ్ళీ లేచి పొలోమని పోవాలా. నా బతుకంతా కష్టం చేయటమే చేయటమే చేయటమే, నా బతుకంతా చాకిరి చేయటమే, ఏందో నా దరిద్రం. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అలా ఎంతోమంది అనుకున్నారో చేతులు ఎత్తండి. ఇదిగో మీరు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు. పండు తింటే తిన్నారు, కానీ మీరు యథార్థం చెప్పండి. బాధపడ్డా, అభ్యంతరపడ్డా, నా బతుకంతా ఏందిరా నాయన, నాకు సుఖం లేదా నా జీవితానికి,
ఓకే, ఇప్పుడు నీకు సుఖం కావాలి అంతే కదా, రైట్, నేను చెబుతా. ఒక వారం రోజులు నిన్ను ఏసీ గదిలో పెడతా, నీకు సుఖం కావాలి అంతే కదా. రోజు పని 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 పని, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, వ్యాపారం వ్యాపారం, నా బతుకంతా చాకరీ చేయటమే, నా బతుకు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఇదేగా ఏడుపు. సరే, వారం రోజులు నీకు సుఖం కావాలి అంతే కదా. వారం రోజులు నిన్ను ఒక తోట, మన మన ప్రేయర్ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో ఒక ఏసీ గది సిద్ధపరిచి నీకు కేటాయించి తోటలోనే ఉంచుతా. 7 రోజులు తోట వదిలిపెట్టి బయటకు రాకూడదు. సుఖం కావాలి కదా, గది వదిలిపెట్టి బయటికి రాకూడదు. గది వదిలిపెట్టి బయట రాకూడదు. నువ్వు ఏం కోరితే అది తినిపిస్తా. శుభ్రంగా తిను, బెడ్ కూడా ఏర్పాటు చేస్తా. తిను, నిద్రపో, తిను, నిద్రపో, తిను. సుఖం కావాలి కదా, నీ బతుకంతా రోజు చేయటమే కదా. తమ్ముడు, అర్థమైందని చెప్పింది. బాధపడదు, రోజు నా బతుకంతా చాకిరీ అయిపోయింది అన్నావుగా, సుఖపడదు కన్నానా. ఒక వారం రోజులమ్మా గదిలో ఉంచుతా, నువ్వు కోరిన తిండి పెడతా, బయటికి రాకూడదు. సుఖపడు, ఎందుకంటే నీ శరీరం రోజు బయటికి పోయి కష్టపడుతుంది, కష్టపడకూడదు. ఇక అంతే, ఆకలైందా తింటాం, బెడ్ మీద నిద్రపోవడం. ఎన్ని రోజులు ఉంటావు? సరిగ్గా బుర్ర పని చేస్తే చెప్పు, నాకు ఎన్ని రోజులు ఉంటావు? మహా ఉంటే ఒక్క రోజు ఉంటావేమో. ఆ ఒక్కరోజు కూడా బయట రాకుండా ఉండలేవు, అదొక జైలు లాగా ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ బయట రావద్దండి అన్నయ్య. నువ్వు బయటికి పోయి కష్టపడుతున్నావు, నువ్వు ఏడ్చావు ఒక రోజు, ఇంకొద్దు, అసలు నువ్వు కాలు కింద పెట్టకూడదు. అవసరమైతే తమ్ముడా, నువ్వు సిద్ధపడ్డావని గట్ట ఉండటానికి 2 తమ్ముళ్ళని కూడా ఏర్పాటు చేస్తా, మా పరిచారకుల్ని. ఇక వాళ్ళు లేదు, కాళ్ళు చేతులు ఒత్తుతూ ఉంటారు, ఇక నువ్వు సుఖపడాలా. 2 సర్వెంట్స్ అనమాట నీకు, కాళ్ళు ఒత్తడానికి. ఇక అంతే, శుభ్రంగా నువ్వు తింటాం, ఆ బెడ్ మీద వండుకోవటం, ఈ 2 సర్వెంట్స్ నీకు సేవ చేస్తూ ఉంటారు, నువ్వు సుఖపడు. ఎన్ని రోజులు ఉంటావు చెప్పు నాకు? ఒక్క రోజు పూర్తిగా ఉండగలవా? మరి ఏంది నువ్వు అడిగే సుఖం నాకు చెప్పు. నా బతుకంతా ఇదే అయిపోయింది. అందరూ కూర్చొని తింటున్నారు. ఏంది కూర్చొని తినేది? ఎవడైనా తినేటప్పుడు కూర్చొని తినక నిలబడి తింటాడా? ఆ టిఫిన్ ఎప్పుడన్నా, ఆ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎప్పుడన్నా 2 ఇడ్లీ ఒక అట్టు తినడానికి నిలబడి తినాలని ప్రాణానికి వచ్చింది. ఏదో ఆకుల్లో మేకలు మేసినట్టు ఉంటుంది. అది తినేటప్పుడు ఎట్లా ప్రాప్తం, కూర్చొని చక్కగా భాషా పట్టలు వేసుకొని కూర్చొని చక్కగా ప్లేట్ ముందు పెట్టుకొని, కొంతమంది అంత ప్రాప్తంగా తింటారు. అందరూ కూర్చొని తింటున్నారు. నేను కష్టపడి తింటున్నాను, నేను ఎప్పుడు తింటానో కూర్చొని తింటావు. పేషెంట్లు తింటారు కూర్చొని, ఏ పని చేయకుండా. నేను ఒక మాట చెప్తా, నేను అందుకే నిన్ను కూర్చోబెట్టి తినిపిస్తా. నీవు ఉండగలవా? నేను గ్యారంటీ ఇస్తా, నీ వల్ల కాదు. నేను చెప్పనా, 3 రోజులు నిన్ను అట్లా ఉంచితే నీకు ఎట్లుంటుందో తెలుసా? దండం పెడతా శాలేమన్నా, అయ్యా ఇంకేం కావాలి, ఇంకేం వెరైటీ కావాలి, నాకు ఏ వెరైటీ వద్దన్నా. అబ్బాయి, మనం 7 రోజులు తీర్మానం చేసింది ఏంది, 3 రోజులకే నాకు ఏ వద్దు అంటున్నావు ఏంటంటే, నరకం లాగుందన్న నాకు ఈ సుఖం వద్దన్నా అనకపోతే అప్పుడు అడుగు. సుఖాన్ని ఎక్కడ దాచాడో తెలుసా? కష్టంలో దాచిపెట్టాడు. శ్రమానుభవంలోనే సుఖానుభవం దాచిపెట్టాడు. అది రహస్యం. పిచ్చోళ్ళకి అర్థమై సావట్లా. వాళ్ళని చూసి వాళ్ళు కూర్చొని తింటున్నారు, వీళ్ళు కూర్చొని తింటున్నారు. ఏంది కూర్చొని తినేది? నేను చెప్పనా, ఏ పని లేకుండా కూర్చొని, ఏ పని లేకుండా, బాడీకి ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం మందికి నైట్ నిద్ర పట్టడం. దినమంతా చాకిరీ చేసి కష్టపడ్డ వాడికి సాయంత్రానికి వద్దన నిద్ర వస్తుంటుంది. కాస్త కడుపులో పడిందంటే చాలు అంటుంటాడు. కూర్చొని పాపం శ్రమ లేకుండా చేసేవాడికి నైట్ నిద్ర పట్టదు. మన సుఖానుభవాన్ని శ్రమానుభవంలో దాచిపెట్టాడు తమ్ముడు. ఇది రహస్యం. ఎంతమందికి అర్థమైంది?
అదే దినమంతా ఆ ఉద్యోగమో, ఆ వ్యాపారమో, ఆ పనో ఏదో చేసుకొని సాయంత్రానికి వచ్చి కాస్త వేడివేడి నీళ్లు పోసుకొని ఏదో ఇంట్లో వండినంత ఆహారం తిని కాసేపు అట్టిట్లుండి ఇక వాళ్ళు ఏదెను తోటలో ఆదాముని ఫ్రీగా పెట్టలా. కష్టపడి చక్కగా రోజంతా సేద్యం వ్యవసాయం పనులు చేయి. ఆదామా, నువ్వు ఖాళీగా ఉండకూడదు, వ్యవసాయం పనులు చేయి అంటే ఆదాం వ్యవసాయం పనులు చేస్తున్నాడు. అందుకే ఏ పండు ఎట్టుందని చూడలా. ఆడ మనిషిలే ఏం చేసిద్దని వదిలేశాడు. ఆమె కూడా ఒక చిలకపారిచ్చినట్టయితే గొడవ ఉండేది కాదు. సరే చిలకపారలేదనుకో, అమ్మాయి నేను ఒక కాలువ చేతులతో కడతాను, నువ్వు ఒక కాలువ కట్టంటే గొడవ ఉండేది కాదు. హవ్వా నువ్వేం కడతావులేను, అట్లుండి నేను కడతానన్నాడు. నాకు తెలిసి నా అంచనా అని లేదులే కానీ నా అంచనా. మరి లేకపోతే ఆమెకు అంత ఖాళీ ఆడ దొరికింది, పాములతో స్నేహం చేసే ఖాళీ. ఆడ మనిషిలే ఏం కష్టపడేది, సుఖ పెడదాం అనుకున్నాడు. ఇద్దరికి మూడింది. ఈ మనిషి ఏం చేసింది, తోట మధ్యలోకి పోయింది. సర్పబోధ విని ఎక్కడికి పోయింది, తోట మధ్యలోకి పోయి ఆ పండ్లు కొన్ని తీసుకొని ఆమె తిని ఆయనకి ఇచ్చింది. ఖాళీగా ఉంటే, ఒట్టిగా వస్తే ఏదైనా ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. ఎంతమందికి అర్థమైంది బాబా? అది అందుకే ప్రతి దానికి శ్రమానుభవాన్ని జోడించాడు. కష్టపడే సాధించాలి, పోరాడి సాధించాలి. మళ్ళీ వాగ్దానం చేశాడు, నీకు ఇస్తానని. దాన్ని నీవు స్వతంత్రించుకోవటానికి ప్రయత్నించాలి, ప్రయాణించాలి, పోరాడాలి. దానికి మొదటి అడిగేంటి, లోకంలో నుంచి బయటికి రావాలి. ఆ రెండోదేంటి, యేసు ప్రభుతో నడక మొదలు పెట్టాలి. ఇక ఆయన మాటలలో జీవితాన్ని డిజైన్ చేసుకోవటం మొదలు పెట్టాలి. నేను చెబుతున్నా, అన్ని నాళ్ళు నువ్వు అనుభవించని ఆనందాన్ని యేసయ్య మాటలలో నువ్వు బ్రతుకుట ద్వారా అనుభవించకపోతే నన్ను అడుగు. కన్ఫర్మ్. దేవునికి స్తోత్రం. ప్రయత్నం, యేసుతో ప్రయాణం, మధ్య మధ్యలో పోరాటం. ఇందాక చెప్పింది గుర్తుందిగా, శ్రమానుభవం లేకపోతే సుఖానుభవం అర్థం కాదు. ఆ సుఖానుభవమే పెద్ద శ్రమానుభవం లాగుంటుంది. అందరూ కూర్చొని తింటున్నారు అంటే ఆ కూర్చొని పని చేసేవాడు అంటాడు, వాడికి ఏం తెలుసురా నా బాధ, వాడిని రమ్మనరా, వాడిని కూర్చొని చేయమనరా ఈ పని, నరకం కనపడుతుందిరా నాకంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా అందరికీ శ్రమానుభవంలోనే సుఖం. కాబట్టి ఇప్పుడు ఏంటి, అరటి పండు ఒలిచి చక్కగా ఇదిగో నోటికి అందిస్తున్నాను తిన్నాయనా అన్నట్టుగా చేయలే. అదిగో నేను వాగ్దానం చేసిన భూమి, పోయి స్వాధీనపరుచుకో అన్నాడు. మధ్యలో ప్రయాణాలు, పోరాటాలు, విశ్వాస పరీక్షలు. ఈరోజు మనకి భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి బోల్డన్ని వాగ్దానం చేసిన దేవుడు వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి నీ వంతు ప్రయత్నం, ప్రయాణం, పోరాటం ఆశిస్తున్నాడు. అవి లేకుండా నువ్వు స్వతంత్రించుకోలేవు. అది దేవుడు పెట్టిన నియమం. ఆదాం మొదలుకొని ఈనాటి వరకు ప్రతి నరుడికి దేవుడు పెట్టిన నియమం. అనేక హింసలు పొందిన మీదట మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపవలెను. ఆయనతో పాటు శ్రమను అనుభవించిన వారమైతే రేపు ఆయనతో పాటు ఏలుదము అన్నాడు. యేసుతో పాటు ఏలాలంటే యేసయ్యతో పాటు భూమి మీద శ్రమానుభవం కూడా మనం అనుభవించాలి. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడక శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మ
విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు. కలతి చెందకు. దేవునికి మహిమ. నా కుమారుడా, నీ ద్వారా విస్తారంగా ఆత్మల్ని రక్షించాలి. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అనేక ఆత్మల్ని రక్షించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది ప్రామిస్. థ్యాంక్ యూ లార్డ్. శుభ్రంగా రోజుకు 3 సార్లు తిని 2 సార్లు నిద్రపోనాయన. కుమారుడా, శాలేము రాజా, విస్తారమైన ఆత్మల్ని నేనే నీకు ఇస్తా. నీకెందుకు, నువ్వు రోజు 3 సార్లు తిను, 2 సార్లు నిద్రపో అన్నాడా? వాగ్దానం చేశాడు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులుగా గాక ఘనులుగా నేను వారిని చేస్తాను, నీకు విస్తారమైన ఆత్మలను ఇస్తాను అని ఆయన ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రామిస్ని పొందుకోవడానికి గత 18 సంవత్సరాలుగా మన ప్రయత్నాలు, మన ప్రయాణాలు, మన పోరాటాలు, మన అంటే మీది కాదు, నాది. స్తోత్రం. ఏమంటే ఒట్టిగా అయిందా? మరి వాగ్దానం చేశాడుగా, ఇస్తానని వాగ్దానం చేశాడు, సిద్ధపరిచి ఉంచాడు. వాటన్నిటిని నేను, నీవు, మనం ప్రయాసపడి అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఎట్లా సాధ్యం? ఇక ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క వ్యక్తి తిన్నానో తినలేదో, నిద్రపోయానో నిద్రపోలేదో, ఎన్ని రోజులు ఈ కడుపు మాడిందో, ఎన్ని కన్నీళ్లు గారినాయో, ఎంత ప్రయాస. బిడ్డ నొప్పులు పడుతుంటే తల్లి నా దగ్గరకు వచ్చింది. బిడ్డను కన్న తల్లి తన కుమార్తె నొప్పులు పడుతుంటే, స్టార్టింగ్లో పరిచర్య ఆరంభంలో, అమ్మాయి నొప్పులు పడుతుంది, బీపీ పెరిగిపోతుంది, డేంజర్ అని డాక్టర్లు అంటున్నారయ్యా, నిన్ను చూస్తే కంట్రోల్ అయ్యిద్ది, నువ్వు రా. ఎన్నింటికి? నైట్ 11ంటికి పోయా. ఇప్పుడు నేను పొద్దంతా అటు ఇటు తిరిగి బాగా ఒళ్ళంతా అలిసిపోయి ఉంది. అందులో ఆ రోజు 1-2 కూటాలు జరిగినాయి. ఒళ్ళు గుల్లై ఉంది. ఏం లేదు, నన్ను ఎవరు కదిలించకపోతే కాసేపు నిద్రపోదామని ఫీల్ అవుతున్నప్పుడే వచ్చి, నువ్వు రాకపోతే బిడ్డ చేతికి వచ్చేటట్లేదయ్యా, అయ్యా అయ్యా, టెన్షన్ పడవు కొత్త. పోయా. పోతే ఆ బిడ్డ బీపీ పెరిగిపోతుంది, అది 200 దాటుతుంది. నిండు నెలల గర్భిణి. ఆ రోజు ఆమెకి సర్జరీ చేసి బిడ్డను తీయాలి. పోయి దగ్గరికి పోయి చేయబట్టుకున్నా. ఎందుకురా తల్లి, ఏమైందిరా? ఏసై ఉన్నాడమ్మా, భయపడవు, నేను కూడా ఉంటాను, నీకు మంచి బిడ్డని ఇస్తాడు దేవుడు, ధైర్యంగా ఉండు, నేనున్నాగా అని ఆమె చేయబట్టుకొని ఆమెను ధైర్యం చేస్తే ఆ 200 దాటింది, 160కి వచ్చింది. అలాగని ఇప్పుడు మీకు బీపీలు పెరిగినప్పుడు నన్ను దేవుడు ఆడవాకండి, మీకు దండం పెడతా. నాకు తెలియదు, శాలేమని పిలిస్తే నా బీపీ దగ్గర ఇక నాకు వచ్చింది. అంతే కదా, ఎంతమందికి నేను కంట్రోల్ చేయగలుగుతాను? అప్పుడంటే నాకు ఏ ఒత్తిడి లేదు, కాస్త అనుకూలంగా ఉంది. నేను వెళ్ళాను, ఆ బిడ్డను ధైర్యపరిచాను. చిన్నగా 12 అయింది. డాక్టర్ గారు ఏం చేశాడు తెలుసా? ఆయన నేనంటే చాలా ఇష్టం. రాష్ట్ర గారు రండి అన్నాడు. ఎక్కడికి? ఆపరేషన్ థియేటర్లోకి. నేను అంతవరకు చూడలా. సర్జరీ. ఏం కదా, నువ్వు సేవకుడు ఇదా, ఏం కదా అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. ఇక నా ముందు ఇప్పుడు ఆ పిల్ల భయపడుతుంది. మరి ఆమె చేయబట్టుకొని నేను, ఏం కదా, బీపీ నార్మల్గా వచ్చింది. ఇక మళ్ళీ పెరగకుండా అన్నమాట. నేను శాలేమన్ ఉన్నాడు, నాకేం కాదు. ఏసై ఉన్నాడు, అన్నుంటే ఏసై ఉంటాడు, నాకేం కాదు, ధైర్యం. ఆ బిడ్డ చేయబట్టుకుంటే ఆ సర్జరీ గదిలోకి వెళ్తే, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే, నేను ఆ పిల్లకి వెళ్ళి చూసి, నాకెళ్ళి చూడరు తల్లి, ఏం కాదమ్మా అని మాట్లాడిస్తా, అమ్మాయిని మాట్లాడిస్తా, ఇటుపక్క ఓపెన్ చేసి బిడ్డను తీసి ఇట్లేస్తానే ఉన్నారు. అంతా అయిపోయి తల్లి బిడ్డ క్షేమం అని ఇక నేను టోటల్ బయటకు వచ్చేసరికి 1:30 ఏమైంది. ఇక అయ్యా, దేవుడి దయ వల్ల నా బిడ్డ బయటపడిందయ్యా,
అయ్యా చాలేమయ్యా, వందనాలయ్యా అంటే ఇంక పోయా. మరి ఇంకేం చేద్దాం, కష్టపడ్డావు బిడ్డ, ఇంక పోయా, రెస్ట్ తీసుకోపోయా నేను. అలాంటి అనుభవాలు ఎన్నో. బాధల్లో ఉన్నోళ్ళు, వేదనలో ఉన్నోళ్ళు, హాస్పిటల్లో ఉన్నోళ్ళు, సమస్యల్లో ఉన్నోళ్ళు, కొట్లాడుకున్నోళ్ళు, ఒక్కోసారి భార్యాభర్తలకు పడిద్ది. బ్రదర్, ఒక పరిచర్య జరిగింది అంటే దానికి ఏ విధమైన ప్రయాసం ఉండి ఉండాలి? అరటిపండు తీసుకొచ్చి నోట్లో పెట్టినట్టుగా ఈజీగా చేశాడా? వాగ్దానం, పెద్ద వాగ్దానం ఇచ్చాడు, దాన్ని పొందుకోవటానికి తగినంత పెద్ద ప్రయాస కూడా ఏర్పరిచి పెట్టాడు. ఊరకుందా? నిద్రపోనిచ్చారా? ఒక్కోసారి రేకుడోరు, మా ఇంటికి అక్కడ శాంతినగర్లో రేకుడోరు గాలి తోలితేనే ఫళ అంటది. రెండింటికి వస్తారు, పెటామని పోతారు దాన్ని. లోపల గదిలో ఉన్న ఎగిరిపడలేవాలా. నేను వచ్చిందాక పోతున్నాడు, పోయి అన్నా 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 అన్న. మామ ఏం జరిగింది? సత్తాబోతో పరిగెత్తాడు. నేను అప్పటికి నలుగురు పట్టుకుంటారా అని ఏ అంటూ ఉంటుంది. ఓరే నాయన, ఏమి దెయ్యమా? ఈ అర్ధరాత్రే దొరికిందా? కూటానికి పోయి వచ్చానే, ఇప్పుడే పండుకున్నా, 2 అయింది, నిద్ర పట్టా. కాదండి అయ్యా, తీసేపండి. అల్లాడుతుందన్నా, ముళ్ళ చెట్లో గురుగుతుందన్నా. మరి ఆడి గురికి దయ్యం పెట్టిన మనిషి ప్రశాంతంగా ఉంటుందా? పాండు బాబా తీసిపండి. తీసుకెళ్ళిన మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఆ దురాత్మ దాన్ని ఎల్లగొట్టి ఆ మనిషిని శాంతింపజేసి, ఇక ఆ మనిషి ప్రశాంతంగా ఉండి నార్మల్గా నవ్వుతా లైన్లోకి వచ్చిన దాకా ఆ మనిషితో మాట్లాడి వాళ్ళకి అప్పు చెప్పేటప్పటికి అది 4 కావచ్చు, 5 కావచ్చు, కోడి కొయ్యొచ్చు. కొన్ని ఒరిజినల్ దెయ్యాలు ఉంటాయి, కొన్ని పగ దెయ్యాలు ఉంటాయి, పగ సాధింపు దెయ్యాలు ఉంటాయి. భర్త వీక్నెస్ని కనిపెట్టి అడుగునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు దురాత్మ వెళ్ళిపోయింది, ప్రార్థన చేసేది, వెళ్ళిపోయింది అంటే కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ పరిగెత్తుతాడు, అన్నావు అన్నా అని. ఏంటంటే ఇట్ట చూసింది అంటాడు. ఊరే నాయనా, నువ్వేం మనిషి రాజు, ఇట్ట చూసింది అన్నా, కళ్ళని గుడ్లన్నీ బయటికి తీసి గుండె బయలు. లాభం లేదు కానీ ఇంటికి వెళ్ళవాకు, మందిరంలోనే ఉండండి. ఎందుకు నన్ను కూడా నిద్రపోనిడికి మళ్ళీ వస్తుంటాడు. ఇట్లాంటి ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో, ఆకలితో మాడిన దినాలు ఎన్నో. ఇప్పుడు వాక్యం చెబితే మళ్ళీ ఇక్కడ కూటం అయిపోవని ఇంకో చోట చెప్పి, అక్కడ అయిపోవని ఇంకో చోట చెప్పి, మళ్ళీ జర్నీలు చేసుకుంటా. ప్రియులారా, సేవా పరిచర్య శాలే మనకి ఏం పని ఉందే? ఆదివారం ఒక కూటమను, బుధవారం ఒక కూటమను, శుక్రవారం ఒక కూటమను, ఇక మిగిలిన రోజులన్నీ జాలీగా తిరగటం. జుట్టు సగం ఊడింది ఆడ, దేవునికి స్తోత్రం. లేకపోతే డబల్ ఉండేది. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా అని ఆయనే రాయించాడు. ఒక సమూహాన్ని కనటం అంటూ జరిగింది అంటే దానికి ఎంత ప్రసవ వేదన అయి ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుడు ఏ వాగ్దానమైన మనకిచ్చిన కుప్పల తెప్పల వాగ్దానాలన్నీ ఇచ్చాడు. వాటిని స్వతంత్రించుకోవటానికి తగిన ప్రయాస మనకి ఏర్పాటు చేశాడు. దీన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాను నేను.